పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సిఎస్ రాయుడు, ప్రొఫెసర్, రిటైర్డ్ ఫ్రమ్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్. ఈరోజు మీతో నేను మాట్లాడేటువంటి అంశము కర్మఫలాల గురించి చెప్తాను. ఈ కర్మ సిద్ధాంతము చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్టు, చాలా విశాలమైనటువంటి సబ్జెక్టు, చాలా లోతైనటువంటి సబ్జెక్టు. కానీ అంత లోతుగా సబ్జెక్టు నేను చెప్పదలుచుకోలేదు. ఈ కర్మ సిద్ధాంతంలో చిన్న ఆస్పెక్ట్ మాత్రమే మీకు చెప్పాలనుకున్నాను. అది ఏమిటంటే, ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కర్మలు చేసి ఉంటారు. వాళ్ళు చేసిన పాపకర్మలకి ఫలితాలు అనుభవించకుండా, కర్మఫలాలను పూర్తిగా అనుభవించకుండా మరణించి ఉంటారు. మరణించిన తర్వాత ఈ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, పూర్వీకులు చేసేటువంటి పాపకర్మ యొక్క ఫలితాలు పిల్లలకు లభిస్తాయా లేదా? పిల్లలు అనుభవిస్తున్నారా? పిల్లలకు సంక్రమిస్తాయా లేదా? ఇది చాలా సూక్ష్మమైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్. కర్మ సిద్ధాంతంలో చాలామంది సాధకులు దీనిపైన కూడా తర్జనభర్జనగా ఉన్నారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ అందరికీ ఉపయోగకరంగా తెలుసుకున్నాము. కాబట్టి ఈ విషయం ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపకర్మలకి ఫలితాలు పిల్లలకు సంక్రమిస్తాయా లేదా? పిల్లలు అనుభవించాలా లేదా? ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, మనం చేసిన కర్మఫలాలు మనం అనుభవిస్తున్నామా? ఈ శరీరంతో అనుభవిస్తున్నామా ఇప్పుడు ప్రస్తుత జన్మలో అన్నది కూడా ఒక విషయం. చూడండి, కంక్లూడింగ్ అంటే మొత్తం ఈ థియరీ సిద్ధాంతానికి సమాధానం ఒకటే. తల్లిదండ్రులు చేసేటువంటి పాపాలకి వాళ్ళ ఫలితాన్ని వాళ్ళే అనుభవించాలి. కానీ అనుభవించక మరణించారనుకోండి, రక్త సంబీకులు, తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ పూర్వీకులు కానివ్వండి, మనం అనుభవించాలా లేదా? పిల్లలు మనం అనుభవిస్తున్నామా? సృష్టి విధానం ఏంటి? కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? పిల్లలకు సంక్రమిస్తాయి ఏ ఫలాలు అన్న విషయం తెలుసుకోవాలి. కాబట్టి సృష్టి విధానం ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపకర్మకు ఫలాలు పిల్లలు అనుభవించరు. అది సృష్టి విధానం కాదు. కాబట్టి సంక్రమించే ప్రసక్తి ఉండదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు మనం కర్మఫలాలు అనుభవిస్తుంటాం, బాధపడుతుంటాం, ఏడుస్తుంటాం, దుఃఖపడుతుంటాం, కర్మ అని కర్మను దూషిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కర్మ ఫలాలు మనం అనుభవిస్తున్నాం లేదా? నేను చేసేటువంటి కర్మఫలాలు ఇప్పుడు నా శరీరం అనుభవించడం లేదు. కర్మఫలాలు జీవాత్మకు సంబంధించి, శరీరానికి సంబంధించి కాదు. నేను శరీరం మరణిస్తూనే ఈ శరీరాన్ని కాల్చేస్తారు లేదా పూర్తి చేస్తారు. కాబట్టి ఈ శరీరము ఆ కర్మఫలాన్ని అనుభవించే ప్రసక్తి కుదరదు. మనం ఏదైనా కర్మ చేస్తుంటే దాని ఫలం అనుభవించాలంటే శరీరం ఉండాలి. మన శరీరం ఉండదు. ఇంద్రియాలు ఉండాలి. కర్మలు చేయాలి. ఇంద్రియాలు, కర్మ బీజం ఏర్పడాలి. కర్మ బీజము అంకురించాలి. అప్పుడే మనకు కర్మఫలం ఉండేది. కాబట్టి మనం మరణించిన తర్వాత ఈ శరీరం దహనం చేసేస్తారు. కాబట్టి మనము కర్మఫలాలు అనుభవించేది ఉండదు. ఒకటి పిల్లలు అనుభవించేది ఉండదు, రెండు మన శరీరం అనుభవించేది ఉండదు. దాని మూల సిద్ధాంతం కర్మఫలాలకి శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, కర్మలు చేయాలి, కర్మ బీజం ఏర్పడాలి, కర్మ బీజం అంకురించాలి. అంకురించిన తర్వాత మన ఫలం వస్తుంది. ఇన్ని వ్యవస్థ జరగడానికి మన శరీరం లేదు. కాబట్టి మరణించిన తర్వాత మనము నరకాన్ని పోతాము. అక్కడ శూలాలతో చెక్కుతారు, వేడిగా కాగేటు నూనెలో వేస్తారు, తేలు పాములతో కల్పిస్తారు. అది యమలోకం. ఈ రకరకాల అన్ని కథలు. సృష్టి విధానం ఏంటి? కర్మ సిద్ధాంతం ఏంటి? శరీరం కర్మదానికి సంబంధించిన విధానం ఏంటి? కాబట్టి మరణించిన తర్వాత ఈ శరీరము మన పరలోకాలు పోయే పరిస్థితి ఉండదు. ఇక్కడే ఉంటుంది. అది దానం అయిపోతుంది. ఇంకా మరి ఎవరి కర్మఫలానికి మూలము జీవుడు, జీవాత్మనే. భౌతికంగా శారీరకంగా అనుభవించేది ఉండదు. మరి ఇప్పుడు మన శరీరంతో మనం ఏదైనా కర్మఫలం అనుభవిస్తున్నామంటే మనం అంటూ ఉంటాం, పూర్వజన్మ ఏం కర్మ చేశామో ఏమో ఆ కర్మఫలం మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని. లేదు. పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మ ఫలంగా ఇప్పుడు నువ్వు ఫలం అనుభవించలేదు. నీ శరీరంలో ఉన్న జీవాత్మ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ జీవాత్మ గత జన్మలో ఎవరి శరీరంలో ఉందో ఆ శరీరంలో ఆ జీవి చేసేటువంటి కర్మల ఫలం నీ శరీరం ద్వారా అనుభవిస్తున్నావు. కాబట్టి నీవు గత జన్మలో చేసేటువంటి కర్మలకు నీ శరీరం ద్వారా ఈ జన్మలో ఫలితములు అనుభవించడం లేదు. అనుభవించేది జీవుడు. ఎందుకంటే గత జన్మలో నీలో ఉండే జీవుడు వేరే శరీరంలో ఉండి ఉంటాడు, అక్కడ కర్మలు చేసి ఉంటాడు. ఆ జీవుడు నీ శరీరంలోకి వచ్చాడు. అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ శిశువు లోపకే కర్మబీజం ప్రవేశిస్తుంది.
తర్వాత పెద్ద అయిన తర్వాత మనం అనుభవిస్తాం. కాబట్టి అది కూడా మనకు ఉండదు. ఏదైనా జీవికి జీవాత్మకు సంబంధించినటువంటి విషయమే. కాబట్టి ఇప్పుడు మనం ఈ జన్మలో కర్మఫలం అనుభవిస్తున్నామంటే అది నీవు చేసిన కర్మఫలం కాదు. జీవుడు ఇంకొక శరీరంలో గత జన్మలో చేసినటువంటి కర్మాలకు ఫలితంగా ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరం ద్వారా అనుభవింపజేస్తుంటాడు. ఇప్పుడు మనం ఈ జన్మలో చేసినప్పుడు ఈ కర్మలు మనం మరణించిన తర్వాత ఈ జీవాత్మ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ శరీరం ద్వారా ఫలాలను ప్రేరేపిస్తుంటుంది, అప్పుడు అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ జన్మలో ఏ కర్మఫలాలు అయితే అనుభవిస్తున్నామో అవి మనం చేసిన కర్మఫలాలు కావు, జీవుడు చేసినట్టు. ఆ జీవుడు గత జన్మలో నీ శరీరంలో ఇంకొక శరీరంలో ఉండినాడు, ఆ శరీరంలో పాపాలు చేశాడు. దాని ఫలితాలు నీ శరీరంలోకి చేరి నీ శరీరం ప్రేరేపిస్తుంటాడు, కర్మఫలాలని అనుభవింపజేస్తుంటాడు. కర్మఫలాలు అనుభవించేది కూడా జీవుడే, అయితే మన శరీరం ద్వారా. ఈ శరీరం అంతా వాసనా ధర్మాలతో కూడి ఉంటుంది, కర్మవాసన ధర్మాలతో కూడి ఉంటుంది. ఆ ధర్మాల వల్ల మనం కర్మలు చేస్తుంటాం, అనుభవిస్తుంటాం. ధర్మం, కర్మధర్మం ఉంటుంది అన్నమాట. అది ఒక వాసన రూపంలో ఉంటుంది. ఈ జన్మలో మనం కర్మ చేస్తే దీని ఫలాలు ఎలా ఉంటాయి మనం అనుభవించాం. ఈ శరీరం అనుభవించదు, ఎందుకంటే శరీరం ఉండదు, కాల్చివేస్తారు. కర్మఫలం అనుభవించాలంటే శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. కాబట్టి దీనికి అల్టిమేట్గా పర్యవసానం ఏంటంటే మరుజన్మకు పోవడమే. మనలో ఉండే జీవుడు మరుజన్మకు వస్తాడు. కాబట్టి ఈ వదిలినటువంటి జీవుడు మన శరీరాన్ని ఎక్కడికి పోతాడు, ఎక్కడ జన్మ తీసుకుంటాడంటే పరలోకాలకు పోతాడు. పరలోకాలంటే ఏంటివి చూస్తారా? నరకలోకము, స్వర్గలోకము, మోక్షం, ఈ మూడే ఉండేవి. ఈ మోక్షము స్వర్గము పక్కన పెట్టేయండి. అయినా కూడా నరకలోకం కానీ తర్వాత స్వర్గలోకం అంటే కానీ ఈ లోకాలు లేవు. నరకలోకము, స్వర్గలోకము, మోక్షలోకము ఈ మూడు లేవు. మరి ఈ మూడు ఎక్కడున్నాయంటే భూమిలోనే, నీ శరీరంలోనే ఉంటాయి. నరకలోకం అంటే ఇల్లు, సంసారం, కుటుంబం అని, జీవన విధానం అని, అదే నరకం. మన కుటుంబమే, జీవన విధానమే, సంసారమే నరకలోకం. నరులు జీవించే లోకం కాబట్టి నరలోకం, ఇహలోకం. కాబట్టి ఆ జీవుడు మళ్ళీ ఇహలోకంలోనే పుడతాడు. నేను ఇప్పుడు ఈ జన్మలో మా ఇంట్లో పుట్టాను, నా కుటుంబంలో, అది నాకు నరకలోకం. మరో జన్మలో పక్కింట్లో పుడతాను, అది నరకలోకమే. ఇంకొక జన్మలో ఎదురింట్లో పుడతాను, ఇంకొక వీధిలో పుడతాను, ఇంకొక ఊరిలో పుడతాను. ఎందుకంటే జీవుడు ఎప్పుడు సంసారాభిలాష కలవాడు, సంసార ఆసక్తి గలవాడు, సంసారంలోనే పుడతాడు. కాబట్టి ఆ సంసారంలో వచ్చేది ఈ స్థితులన్నీ అనుభవించాలి. కాబట్టి నరకం అంటే నరులు నివసించేటువంటి లోకము, ఆ లోకమే ఇహలోకము. ఇంకా మరణించిన స్వర్గానికి పోతారు, స్వర్గం అని కొద్దిమంది అంటుంటారు. ఆ స్వర్గానికి కూడా శరీరంతో పోవడం కుదరదు. మనకు పురాణాల్లో కొన్ని కథలు ఉన్నాయి, అర్జునుడు, భక్త తుకారాం ఇట్లా సశరీరంగా స్వర్గానికి పోయినారని. కానీ అది ఈ యుగంలో, కలియుగంలో సాధ్యం కాని పని, ఎవరు అట్లా స్వర్గానికి పోలేరు. కాబట్టి స్వర్గం అంటే ఏంటంటే స్వర్గం కూడా కుటుంబమే, సంసారమే, జీవన విధానమే, సపరేట్ లోకం లేదు. ఇంకా మోక్షం అనేది కూడా, మోక్షానికి లోకం లేదు, దాన్ని దేవుడు లేడు, అధిపతి లేడు, ఎక్కడా లోకాన్ని సృష్టించలే పరమాత్ముడు. ఆ మోక్షం అనేది కూడా నీ కుటుంబంలోనే ఉంటుంది, సంసారంలోనే ఉంటుంది, నీ శరీరంలోనే ఉంటుంది. అంటే అదేంటంటే జీవాత్మ పరమాత్మల ఐక్యమే మోక్షం. కాబట్టి మోక్షం కూడా నీలోనే ఉంది. కాబట్టి ఈ మూడు లోకాలు పరమాత్మ సృష్టించలేదు. ఎక్కడ పరలోకంలో ఈ మూడు లోకాలు లేవు. ఉన్నట్లు మన గ్రంథాల్లో ఎక్కడ చెప్పబడాలి. చూసిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. మన ఊహ అంతే, నమ్మకము, విశ్వాసము. కానీ సృష్టి విధానము, కర్మ సిద్ధాంతం అది కాదు. మరణించినటువంటి ఒక శరీరంలోని జీవుడు తిరిగి మళ్ళీ పునర్జన్మకు రావాల్సిందే. రావాలంటే నరకలోకంలోనే పుట్టాల్సిందే. నరుడు జీవించే లోకం నరకలోకము. ఆ నరకలోకం ఏదంటే ఇల్లే, కుటుంబమే, సంసారమే, జీవన విధానమే. దుఃఖము, తీవ్రమైన దుఃఖము, ప్రీతమైన దుఃఖము, అదే నరకం. సుఖము, అతి సుఖము, సుఖ సంతోషాలు ఎక్కువగా ఉండేది, అదే స్వర్గం. ఈ మాదిరిగా జీవుడు ఈ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటాడు, కానీ వెళ్ళిపోయాడన్న స్థితి ఉండదు. ఇంకా కొద్దిమంది కర్మలు చేసినందుకు ఫలితాలకి పశ్చాపడుతూ ఉంటారు. పశ్చాత్తాపం పడ్డం అనేది ఒక ప్రాయశ్చిత్తము అని చాలామంది అనుకుంటుంటారు. మళ్ళీ ఆ పాపకర్మలు చేయకుండా ఉంటారు, అది కూడా తప్పే. తప్పు చేసి పశ్చాత్తాపడ్డము, అది ప్రాయశ్చిత్తము, పరిహారం అనుకోవడం కూడా పొరపాటే. కర్మకు ఫలానికి ప్రాయశ్చిత్తం కానీ పశ్చాత్తాపం అని లేదు. నహి కర్మాని చెయ్యంతే, ఒక మారు కర్మ చేసినట్లయితే ఆ కర్మఫలం అనుభవించి తీరాల్సిందే, అది నశించదు.
ఇది సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, సృష్టి నియతి అన్నమాట. కాబట్టి పశ్చాత్తాపడము, ప్రాయశ్చిత్తం చేయడము, నాకు పాపం పోయింది, పుణ్యం, లౌకికం, లోకజ్ఞులు లోక వ్యవహారం కొరకు ప్రవేశించేటువంటి పద్ధతులు అన్నమాట ఇవన్నీ. ఉపశమనం కొరకు ప్రవేశపెట్టినటువంటి పద్ధతులు. కానీ నై కర్మాని క్షీయంతి, ఒక మారు కర్మ చేసిన తర్వాత కర్మఫలము క్షీణించదు, అనుభవించి తీరాల్సిందే. ఎక్కడైనా సరే, ఏ లోకంలో అయినా సరే ఎప్పుడైనా అనుభవించాల్సిందే. ఈ సృష్టిలో ఉండేటువంటి సిద్ధాంతాలు రెండే. ఒకటి ధర్మ సిద్ధాంతం, రెండు కర్మ సిద్ధాంతం. ధర్మ సిద్ధాంతమే ఆత్మ, కర్మ సిద్ధాంతమే జీవుడు. జీవుడు కర్మ చేస్తాడు, దాన్ని సాక్షిగా గమనించేవాడు ఆత్మ. ఆత్మనే ధర్మ సిద్ధాంతం. దీన్ని మనం ఆధ్యాత్మికం అంటాం, దాన్ని మనం సనాతనము అంటాం. ఏంటి సనాతనం అంటే? సనాతనంలో ఉన్నటువంటి దేవుడు, సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? యుగ యుగానికి, కాలానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే శాశ్వతం. అట్టివాడెవరు? సనాతనుడు. ఆ సనాతనం ఏది? కల్పం ప్రారంభం ముందు, సృష్టి ప్రారంభం ముందు ఎవరు ఉన్నారో అతడు ఒక్కడే దేవుడు. అది ఎవరు? ఆత్మనే. దాన్ని ఆధ్యాత్మికం అంటాము, ధర్మ సిద్ధాంతం అంటాం. సనాతన ధర్మం, హిందూ మతం సనాతనము, సనాతన ధర్మం అంటాం. మన ధర్మం అంటే ఆత్మధర్మం. ధర్మం అంటే పూజించదగినటువంటి దేవుడు అని. రెండోవాడు ఉండేవాడు జీవుడు, కర్మలు చేస్తుంటాం మనం. ఈ రెండే సృష్టిలో ఉండేది, ఇంకా ఏయలేవు. కాబట్టి సృష్టి ధర్మం ప్రకారం జీవుడు కర్మ చేస్తుంటాడు, కర్మలో పుడుతుంటాడు, కర్మఫలం అనుభవిస్తుంటాడు. ఇది మాది ఒక సైకిల్ అనమాట. ఇది ప్రతి జన్మలో మనం ఎవరు సృష్టించరు. ప్రతి జన్మలో మనకు కావాల్సిన కర్మలు ఫలాలు ఎవరు ఇవ్వరు. ఆటోమేటిక్గా సృష్టి నీతి ప్రకారము పుట్టుక, చావుట, మళ్ళీ జన్మించుట అన్నది ఈ సృష్టి ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. దీన్ని గమనించేవాడు ఆత్మ. ఈ రెండే సృష్టి విధానంలో ఉండేది. ఇట్లా సృష్టి జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి మనం చేసినటువంటి కర్మలకు ఫలాలన్నీ ఎలా ఉంటాయంటే వాసనా రూపంలో ఉంటాయి. ఈ జన్మలో మనం కర్మ చేస్తే ఈ కర్మఫలం నెక్స్ట్ జన్మలు అనుభవిస్తున్నామని అంటున్నాము. ఎట్లా? దీన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎక్కడ దాగి ఉన్నాయి ఇవన్నీ? కాబట్టి మనం చేసినటువంటి కర్మ వాసన అంటాం. అనేక కర్మలు చేసినామంటే వాసనలు లేదా కర్మ వాసనలు అంటాం. వాసన అంటే గుర్తు, సంజ్ఞ, జ్ఞాపకం, ఒక ముద్రణ అనమాట. ఈడు ఈ పాపం చేశాడు, ఇది ఒక గుర్తు అన్నమాట. దాన్ని వాసన అంటాం. ఈ వాసనలన్నీ జీవుల్లో ఉంటాయి, ఆ జ్ఞాపకాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మనం పుస్తకాలు చదువుతాం, ఎన్నో జీవితంలో చాలా ఘట్టాలు ఉంటాయి, ఎన్నో జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈ జ్ఞాపకాలు ఎక్కడుంటాయి? ఒక మేధాశక్తి, ఒక ఆవరణంలో ఉంటాయి. ఆ ఆవరణలో దాగి ఉంటాయి అన్నమాట. ఈ ఆవరణం ఎక్కడుంది? జీవుల్లో ఉంటుంది. స్టూడెంట్స్ ఇన్ని గ్రంథాలు, పుస్తకాలను చదువుతాడు, ఎన్నో ఘట్టాలు మన జీవితంలో జరిగి ఉంటాయి, ఇన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈ జ్ఞాపకాలు ఎక్కడుంటాయి? జీవుల్లో ఉంటాయి. జీవుల్లో ఒక ఆవరణ ఉంటుంది, మేధా సంబంధం అనే ఒక ఆవరణం ఉంటుంది, అందులో ఉంటాయి. అదే మనం కర్మలు చేస్తే వాసనా రూపంలో ఎన్ని అందులో ఆ ఆవరణలు దాగి ఉంటాయి. అదే మనది ప్రజ్ఞావాసన అని ఉంటుంది. ప్రజ్ఞ అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు, ఆ కాలాల జన్మలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు. ఇవి కూడా ఆ జీవునిలోనే జ్ఞాపకంగా గుర్తుంటాయి. అది ఒక ఆవరణం అన్నమాట. ఆ ఆవరణం ఇన్ని గుర్తులు జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. దాన్ని వాసనలు అంటాం. ఇవన్నీ ఒక జన్మలో పూర్తిగా మనం చేసినటువంటి కర్మలకి ఏమంటామంటే పూర్వవాసనలు, కర్మశేషాలు అంటాం. అనేకమైనటువంటి కర్మలు, ఈ వాసనలన్నీ సమూహంగా చేరి ఒక బీజంగా తయారవుతుంది. ఆ బీజమే కర్మబీజం. ఈ కర్మబీజంలో మనం చేసినటువంటి కర్మలు గుర్తులుగా ఉండిపోతాయి అన్నమాట. ఆ బీజం నిండా ఏముంటాయంటే కర్మ వాసనతో నిండి ఉంటుంది బీజంలో. కాలాంతరంలో, లోకాంతరంలో, జన్మాంతరంలో అనేక జన్మలో చేసినటువంటి కర్మలన్నీ కలిసి జ్ఞాపకాలుగా వాసనలు అనేటువంటి రూపంలో ఆ బీజంలో ఉంటాయి. ఈ వాసనలకు అన్నిటికీ సంబంధం ఉంటుందన్నమాట. దీన్నే కర్మరాశి అంటాం. ఈ బీజం జీవునిలో ఉంటుంది. శరీరం మరణించిన తర్వాత జీవుడు ఈ యొక్క కర్మ వాసనలన్నీ తనతో పాటు తీసుకెళ్తాడు. ఆ జీవి ఇంకొక శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ శరీరంలో ఈ బీజము అంకురిస్తుంది, అంకురించి ఫలాలను ఇస్తుంది. అదనమాట. అందుకని తల్లిదండ్రులు చేసేటువంటి కర్మ ఫలాలు పిల్లలకు రావు. అది బీజ రూపంలో జీవుడు తీసుకెళ్తాడు. ఆ జీవుడు ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ శరీరం ద్వారా కర్మఫలాల్ని అనుభవింపజేస్తాడు. మన శరీరం అనుభవించదు, ఇంకొక శరీరం అనుభవిస్తుంది. అల్టిమేట్గా అనుభవించేది ఎవరంటే జీవుడే. కర్మఫలాలకు జీవుడే. శరీర ధర్మాలు వేరు, జీవధర్మాలు వేరు. ఈ వాసనలకు ఫలితాలు, కర్మలకు ఫలితాలు అనుభవించేది కూడా జీవుడే. అనుభవించడానికి మన శరీరం లేదు. మరణించిన తర్వాత శరీరాన్ని కాల్చివేస్తున్నారు, ఎలా అనుభవిస్తాం? కాబట్టి కర్మఫలాలను అనుభవించాలంటే శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, బీజం ఉండాలి.
బీజం అంకురించాలి. కాబట్టి ఇప్పుడు ఈ బీజ రూపంలో ఉండే కర్మ వాసనలన్నీ అంకురిస్తాయి. దాన్ని మనం అంకురము అంటాం. అంటే ఒక బీజం ఉంది, చెట్టు బీజము, వృక్షం యొక్క బీజము. దానికి మంచి వాతావరణము, కాలము, పరిస్థితులు అనుకూలిస్తేనే ఆ బీజము ఇచ్చుకుంటుంది, అంకురిస్తుంది అన్నమాట, ఫలాలు ఇవ్వడానికి మొదలు పెడుతుంది. అట్లే మనలో బీజ రూపంలోనే కర్మ వాసనలన్నీ ఉంటాయి. అంటే మనలో నుండి జీవుడు గత జన్మలో ఏదో శరీరంలో చేసినటువంటి కర్మలన్నీ ఆ బీజంలో ఉంటాయి. అవి మనం అనుభవిస్తుంటాం. ఒక నిర్ణీతమైన సమయము, కాలము, పరిస్థితులు అనుకూలిస్తేనే ఆ బీజము ఇచ్చుకుంటుంది అనమాట, అంకురిస్తుంది. అంకురించి ఇంకా ఫలాలను ఇవ్వడం మొదలు పెడుతుంది. కాబట్టి మనకు కర్మఫలాలు ఎలా వస్తుంటాయంటే ఆ బీజం నుంచి వస్తుంటాయి. అనుభవించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ బీజాన్ని నశింపచేయాలి. ఏ దశలోనే సరే కర్మ బీజాన్ని మనం నశింపచేయచ్చు. అంటే గర్భంలో పిండ రూపంలో ఉన్నప్పుడు కానీ, బీజ రూపంలో ఉన్నట్లు కానీ, శిశు రూపంలో ఉన్నప్పుడు కానీ మనం కర్మవాసనని నశింపచేయచ్చు. అది ఎంత పెద్దది. యోగులు యోగ జ్ఞానము, శరీర ధర్మాలు, రహస్యాలు తెలిసిన వాళ్ళు చేశారు. కానీ ఇంకా ముందుకెళ్తే యోగులు ఏం చేస్తారంటే ఆ కర్మవాసన నశింపజేయడానికి గుడ్డులోనే, బిందువులోనే, పిండోత్పత్తిలోనే, బిందు రూపంలో ఉన్నప్పుడే నశింపజేస్తారన్నమాట. బిందు అంటే శుక్ల బిందు, వీర్యం. వీర్యంలోనే జీవాత్మ నివసిస్తూ ఉంటుంది, జీవుడు నివసిస్తుంటాడు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఆ జీవిలో ఉన్నటువంటి కర్మబీజాన్ని నశింపజేయచ్చు. అట్లా చేసినా కూడా మనకు తల్లిదండ్రులు చేసినటువంటి కర్మఫలాలు మనకు ప్రాప్తించవు. కాబట్టి మనకు ఏ ఫలం కావాలన్నా ఆ బీజాన్ని నాటాలి. కాబట్టి నెక్స్ట్ జన్మలో మనకు మంచి ఫలాలు కావాలనుకున్నట్లయితే మంచి బీజాన్ని నాటాలి. మామిడి పండు కావాలంటే మామిడి పండు విత్తనమే నాటాలి. సపోటా కావాలంటే సపోటా విత్తనమే నాటాలి. అట్లే మనం నెక్స్ట్ మరు జన్మలో మనకు మంచి జన్మ, మంచి పుణ్యకర్మాలు, పుణ్యం అనుభవించాలి, సుఖ సంతోషాలు అనుభవించాలంటే ఆ బీజాన్ని మీరు ఇప్పుడే తయారు చేసుకోవాలి. దానికి రోడ్డు మార్గం ఇప్పుడే మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే యోగులు, ధ్యానులు ఏం ఆలోచన చేస్తారంటే మోక్షం అన్నది ఈ జన్మలోనే, భౌతికంలోనే, జాగ్రత్త అవస్థలోనే అనుభవించాలి అని కోరుకుంటారు కొంతమంది ధ్యానులు, యోగులు. కాబట్టి ఈ జన్మలోనే ఈ అనుభూతి పొందాలనుకున్నట్లయితే మనం ఆ బీజం నశింపచేయాలి. కాబట్టి ఆ బీజాన్ని మనం ఏ స్టేజ్లోనే సరే జ్ఞానం ఉన్నవాళ్ళు యోగులు నశింపజేస్తారు. తల్లి గర్భంలోనే నశింపజేస్తారు, తండ్రి శరీరంలో బీజ రూపంలో ఇంద్రియంలో ఉన్నటువంటి జీవరూపంలో ఉన్నప్పుడైనా సరే ఆ కర్మవాసనని నశింపచేయవచ్చు. గుడ్డు రూపంలో ఉన్నప్పుడైనా సరే నశింపచేయచ్చు. ఈ ప్రకారము కర్మవాసనలు మనము నశింపు చేసుకుంటూ రావచ్చు. కాబట్టి మన బీజం ఎటువంటిదో ఆ బీజానికి తగినట్లు మనము ఈ జన్మలో ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. మన బీజం మంచి వాసనలతో ఉందనుకోండి, ఈ జన్మలో మంచి మామిడి పండు తింటాం. ఆ బీజం కుళ్ళిపోయో, పుచ్చిపోయో, నశించి ఉంటుంది అనుకోండి, అంటే పాపకర్మ చేసిన దానివల్ల పాప బీజం ఏర్పడుతుంది. అప్పుడు మనం అనుభవించేటువంటి కర్మలు, ఫలితాలన్నీ దుఃఖము, బాధలు, ఏడుపులు, కర్మని జీవితం అంతా కర్మ బాధలతో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మన బీజాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ రాబోయే జన్మకు మనం రోడ్డుని ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు చేసినటువంటి కర్మలు, వాని యొక్క ఫలాలు పిల్లలకు ప్రాప్తించవు. ఎందుకంటే శరీర ధర్మం వేరు, ఆత్మధర్మం వేరు. తల్లిదండ్రులకు ఆస్తులందు ఉంటాయి, వాళ్ళు పోయిన తర్వాత మనకు సంక్రమిస్తాయి. కానీ కర్మ సిద్ధాంతం, సృష్టి విధానం అట్లా కాదు. తల్లిదండ్రులు చేసినటువంటి కర్మలు, వాళ్ళ ఫలాలు పిల్లలకు ప్రాప్తించవు. అదొకటే సృష్టి ధర్మం అన్నమాట. ఎందుకు? జీవధర్మం వేరు, శరీర ధర్మం వేరు. జీవుడు కర్మలు చేసే శరీరం ద్వారా చేయిస్తుంటాడు, ప్రేరేపిస్తుంటాడు, విజృంపజేస్తుంటాడు. ఈ శరీరం అంతా వాసనా ధర్మాలతో కూడి ఉంటుంది. మనకు తెలియదు, మనం తెలియకుండా పాపకర్మలు చేస్తూ ఉంటాం. వాసనా ధర్మాలతో కూడి ఉంటుంది శరీరం అంతా. మనం అనుకొని ఊహించి మనస కర్మ, వాసన కర్మ చేయడం లేదు. ఆ జీవుడే మనం ప్రేరేపిస్తుంటాడు, ఇన్స్టిగేట్ చేస్తుంటాడు, విజృంపజేస్తుంటాడు. అందుకని మనం కర్మలు చేస్తున్నాం. మర్డర్ చేసినవాడు కాదు ఇంపార్టెంట్, ఈ మర్డర్ చేయించేవాడు వెనక ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు. నువ్వు కర్మ చేస్తున్నావు, నువ్వు చేయడం లేదు. నీ వెనక నేను ప్రోత్సహించి చేయించేవాడున్నాడు, వాడే జీవుడు, జీవాత్మ. వాడు చేస్తున్నాడు కర్మలు, వాడు చేస్తున్నాడు మర్డర్ చేసినవాడు కాదు, నువ్వు కాదు. చూసావా? ఆ భేదాన్ని మనం గమనించాలి. ఆ భేదాన్ని కనిపించినప్పుడు మనకు భయం ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా మనకు ఈ తల్లిదండ్రుల యొక్క కర్మఫలాలు పిల్లలకు సంక్రమించిన సృష్టి విధానం కూడా కాదు. అది బేసిక్గా మీరు అండర్స్టాండ్ చేస్తారు. అయినా మనం చేసిన ఏ కర్మలకైనా సరే దాని ఫలితం మా జీవుడు తప్పకుండా ఇంకొక శరీరంలో పోయి అనుభవింపజేస్తూ ఉంటాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవునికే ఉంటాయి అవి. నెక్స్ట్ జన్మలో ఈ జీవి నీ శరీరంలోకి వస్తాడని లేదు.
నెక్స్ట్ జన్మలో నువ్వు మానవుడిగా పుట్టావు లేదో కూడా తెలియదు. పుట్టినా కూడా నీకు ప్రజ్ఞ ఉండదు, జ్ఞాపకం ఉండదు, తెలియవు. ఎందుకంటే మనకుంటే కేవలం మాయా ప్రజ్ఞనే. గత జన్మలో ఏం చేసామో మనకు తెలియదు, ఏ శరీరంలో ఉన్నదో మనకు తెలియదు. ఒక మారు మనం మరణించిన తర్వాత ఇది అది అని చెప్పడానికి లేదు. ఇది నా ఆత్మ, అది ఆ ఆత్మ, ఇది నా జీవాత్మ, ఇది వాని జీవాత్మ అని చెప్పడానికి వీల్లేదు. ఈ కర్మలు వానివి, ఈ కర్మలు వానివి, ఈ కర్మలు ఆ జీవాత్మవి, ఈ కర్మలు ఈ జీవాత్మ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజ్ఞ మనకు లేదు. మనకున్నది పరిమిత ప్రజ్ఞనే, శుద్ధ ప్రజ్ఞ మనకు లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రజ్ఞ 360 డిగ్రీలకే ఘనీభవించింది. శుద్ధ ప్రజ్ఞ 400 డిగ్రీల్లో పనిచేస్తుంది. ఇప్పుడు మన శరీరం 360 డిగ్రీలోనే రాశిచక్రం పనిచేస్తుంది. కాబట్టి మన పరిమిత ప్రజ్ఞ ఆడికే పర్మిట్ అయింటుంది. కాబట్టి గత జన్మలో ఏం చేస్తాం మనకు తెలియదు, రాబోయే జన్మలో ఏం చేయబోతున్నాం మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రకారము భూత భవిష్యత్ వర్తమాన జన్మలకు సంబంధించిన జ్ఞానం మనకు ఉండదు, మనకంత ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం. బ్రహ్మకు మాత్రం ప్రజ్ఞానం ఉంది. ఎందుకంటే ప్రతి జన్మ యొక్క జ్ఞానము ఉంటుంది. నీకు సాక్షి ఎవరు? ఆత్మ. ఈ శరీరానికి సాక్షి ఎవరు? ఆత్మ. గత జన్మలో నీ శరీరానికి సాక్షి ఎవరు? ఆత్మ. అన్ని జన్మల జ్ఞానము ఎవరుందంటే పరమాత్మకు తెలుసు. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ, శుద్ధ ప్రజ్ఞ ఉన్నవాడు అనమాట. భూత భవిష్యత్ వర్తమాన కాల జన్మలన్నీ తెలుసు. త్రికాలాలు, త్రిలోకాలు, త్రిజన్మలు, మొత్తం విశ్వం యొక్క స్థితి అంతా పరమాత్మతో సంబంధం లింక్ ఉంది. కాబట్టి ఆ పరమాత్మను తెలుస్తుంది. మన శరీరంలో ఒకే కొమ్మ పైన 2 పక్షులు జీవిస్తుంటాయి. ఒకటి ఆత్మ, రెండోది జీవాత్మ. జీవాత్మ కర్మలు చేస్తుంటుంది, దాని ఫలితాలు అనుభవిస్తుంటాడు. ఆత్మ చూస్తూ ఉంటుంది, గమనిస్తుంటుంది, ఆ కర్మలకు ఫలితాలు ఇస్తుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుడు లేడు, శరీరంలో లేడు, బయటనే ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, ఇంట్లో పూజా గదిలో ఉన్నాడు, దేవుడు చూడడం లేని మనం పాపకర్మలు చేస్తూ ఉంటాం. కాదు, నీకు సాక్షి, నిన్ను చూసేవాడు నీ లోపలే ఉంటాడు. ఆత్మ గమనిస్తూ ఉంటుంది జీవాత్మ చేసేటువంటి పని. ఇట్లా 2 పక్షులు మన శరీరంలో ఒకే కొమ్మ పైన జీవిస్తూ ఉంటాయి. ఈ ఆత్మ వీటన్ని గమనిస్తూ ఉంటుంది, దాని తగినట్లు మనకు ఫలాలు వస్తాయి. కాబట్టి ప్రతి శరీరంలో ఒక జీవాత్మ ఉంటుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి జీవాత్మ మన శరీరం లేదు. మనం సపరేట్ జీవాత్మ తీసుకొని వచ్చాం. తండ్రిదండ్రుల యొక్క జీవుడు మన శరీరంలో లేడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కర్మఫలం మనం అనుభవించేటువంటి ప్రసక్తి రాదు. అది రహస్యం, సృష్టి రహస్యం మీరు గమనించాలి. ఏ శరీరానికి ఆ శరీరం సపరేట్ జీవాత్మలు ఉంటాయి. కర్త, కర్మ, భోక్త ప్రతి శరీరానికి వేరువేరుగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల శరీరంలో జీవాత్మ వేరు, మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ వేరు. తల్లిదండ్రులుగా జీవించి ఉంటారు. అప్పటికి వాళ్ళ యొక్క పాపకర్మలు మనకి ఎట్లా వస్తాయి? ఆ జీవుడు మన శరీరంలోకి వస్తాయి కదా. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఎవరో వేరేవాడు గత జన్మలో ఏదో శరీరంలో ఉండి ఉంటారు. వాళ్ళు వచ్చి మన శరీరంలోకి జొరబడ్డారు. వాడు చేసిన పాపకర్మల్ని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ కర్మ వాసనలు అట్లా ఉంటాయి, భయంకరమైన వాసనలు అన్నమాట, వదలవు అవి. కాబట్టి ఈ శరీరం అంతా కర్మ వాసనలతో కూడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు కాయ చూడండి, మామిడి వాసన వస్తుంది. వేర్లు చూడండి, మామిడి వాసనే వస్తుంది. ఆకులు చూడండి, మామిడి వాసనే వస్తుంది. ఎందుకు? వాసనా ధర్మాలు. మామిడి చెట్టు గుండా వచ్చిన వాసనా ధర్మాలు అన్నీ ఆ యొక్క చెట్టులో ఉంటాయి. అదే మాదిరి ఈ జీవునికి ఉన్నటువంటి కర్మ వాసన అన్ని మన శరీరం అంతా వ్యాప్తి అయి ఉంటాయి. ఆ వాసన ధర్మాలతోనే మనం కర్మ చేస్తుంటాం. ఊహించి ఆలోచన చేసి ఇంటెన్షనల్గా గానో అన్ఇంటెన్షనల్గా కానీ మనసా వాచ కర్మ మనం కర్మ చేస్తూ ఉంటాం. కుమార్ చేసిన తర్వాత తప్పు చేసామనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేయడం లేదు, నిన్ను జీవాత్మ ప్రేరేపిస్తుంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ మనస్సు, చిత్తము, అహంకారాన్ని విజృంపజేస్తూ ఉంటుంది. దాని ప్రకారం మన శరీరము అనుభవింపజేసుకుంటూ వాసనలే తనంతకు తానుగా వాసన ఫలితాలను అనుభవించుకుంటూ ఉంటుంది. మనం అనుభవిస్తున్నాం, జీవుడే అనుభవిస్తుంటుంటాడు. కానీ మనం శరీరం ధరించి ఉన్నాం కాబట్టి, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, సెన్స్ ఉంది కాబట్టి, శరీరం ఉంది కాబట్టి మనం బాధపడుతుంటాం. ఎదుటివాడిని సంఘంలో మిగతా వాడిని చూసి మనం బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. కాబట్టి వాడు బాగున్నాడు కాబట్టి మనం దుఃఖంగా ఉన్నాం. కాబట్టి మనకు కర్మఫలాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి కంటి నుంచి వచ్చేటువంటి నీళ్ళే కర్మఫలానికి రూపం. కర్మఫలమే దుఃఖం. కాబట్టి ఎవడు ఎంత ఏడుస్తున్నాడో, ఎంత దీర్ఘంగా ఏడుస్తున్నాడో, ఎంత కాలం ఏడుస్తున్నాడో, ఎంత ఎక్కువ నీళ్ళు కళ్ళ నుంచి బయటకు వస్తున్నాయో వాడంత కర్మ చేసినట్లు లెక్క. ఆ కర్మలన్నీ కరిగిపోతుంటాయి, కర్మవాసనని పోతూ ఉంటాయి. కాబట్టి ఏడవండి, బాధపడండి, కన్నీళ్ళు కురవనివ్వండి, బిందెలు కారనివ్వండి.
అప్పుడే మన కర్మలు శేషాలు పూర్తిగా నశించిపోయేది. అఘోర బాబాలు మీరు చూసింటారు. అఘోర బాబాలు ఏం చేస్తారంటే శరీరాన్ని బాధ పెడతారు వాళ్ళంతగా వాళ్ళే. ఎందుకంటే ఈ శరీరం కర్మలు చేసింది కాబట్టి, కర్మ ఫలాలు పోవాలి కాబట్టి వాళ్ళు భయంకరంగా జీవిస్తారు. శరీరాన్ని కష్టపెడతారు, బాధ పెడతారు, డ్రెస్ చేసుకోరు, స్నానం చేయరు, తిండి తినరు, శవాలు తింటారు, మూత్రం తాగుతారు, తమ మూత్రం వాళ్ళే తాగుతారు. ఈ విధంగా అఘోర బాబాలు వాళ్ళు చేసిన కర్మ ఫలాలకు వాళ్ళే అనుభవించుకుంటూ వాళ్ళే శిక్ష వేసుకుంటారు. ఎందుకంటే ఆ కర్మలని పోతే కానీ నీకు ఆ ఫలాలు నశించిపోతాయి. ఈ ప్రకారంగా కర్మ సిద్ధాంతం అన్నది చాలా పెద్ద సబ్జెక్టు. నేను కేవలం తల్లిదండ్రులు చేసిన కర్మలు వాళ్ళ ఫలాలు మనం సంక్రమిస్తాయా లేదా అన్నటువంటి విషయం మాత్రమే చెప్పాను. కర్మ సిద్ధాంతం నెల కొద్దీ మనం ఈ సబ్జెక్ట్ చదవచ్చు. మరి ఇంకొక అవకాశంలో ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి ఇంకా కొద్ది వివరంగా తెలుసుకుందాం. నమస్తే.